హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం లేడీలో వచ్చే పీరియడ్స్ మనకి ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్యకి ఎంతవరకు దారి తీస్తాయి, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా మనకి లేడీలో పీరియడ్స్ రెగ్యులర్గా రావడం అంటే ఏంటి అంటే మనకి సైకిల్ లెంత్ అనేది చూసుకోవాలన్నమాట. అది ఒక 21 to 35 డేస్ ఉంటే మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నట్టు. సో మనకి అట్లా కాకుండా సైకిల్ లెంత్ తగ్గినా కానీ, సైకిల్ లెంత్ పెరిగినా కానీ మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వచ్చినట్టు లెక్క అనమాట. సో మనకి ఏంటి అంటే కొన్నిసార్లు అట్లా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కాకుండా మొత్తానికే కొన్ని మంత్స్ రావు అనమాట. సో దీన్ని ఎమెనోరియా అంటాం. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే లేడీలో వన్స్ పీరియడ్ ఆగిపోయింది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీయా అని మనకు ఒక డౌట్. కాకపోతే ఏంటి అంటే ఆల్వేస్ మనకి ప్రెగ్నెన్సీలోనే పీరియడ్ ఆగిపోవడం అనేది జరగదన్నమాట. మనకి నెక్స్ట్ కొన్ని కండిషన్స్లో ఇట్లా పీరియడ్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఏ కండిషన్స్లో అంటే ప్రెగ్నెన్సీనే కాకుండా ఇప్పుడు లేడీలో మనకి స్ట్రెస్ ఉన్నా కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దీనివల్ల పీరియడ్ అనేది ఆగిపోవచ్చు అనమాట. అట్లా కాకుండా మనకి బాడీ వెయిట్ అనేది ఎక్సెసివ్ ఉన్నా కానీ, లేదు బాడీ వెయిట్ అనేది చాలా తక్కువ ఉన్నా కూడా మనకి ఏంటి అంటే ఇది హైపోథెలమో, ఈ పిచ్యుటరీ యాక్సిస్ అంటే పీరియడ్ ప్రొడక్షన్కి ఏదైతే ఇంపార్టెంటో ఈ GnRH హార్మోన్, ఈ యాక్సిస్ అనేది కొంచెం డిస్టర్బ్ అవడం వల్ల కూడా మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా రావచ్చు అనమాట. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఓవరీలో అనమాట ఈ PCOS ప్రాబ్లం ఉన్నా కానీ మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా రావడం జరుగుతుంది. అట్లాగే కొన్నిసార్లు ఏంటి అంటే బాడీలో మనకి క్రానిక్ డిసీజ్ కండిషన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా, అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇట్లా వేరే క్రానిక్ డిసీజెస్, సీలియాక్ డిసీజెస్ ఇట్లాంటివి ఉన్నా కూడా మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొలాక్టిన్ కానీ, సో ఇట్లాంటివి ఉన్నా కూడా మనకి పీరియడ్ ఇర్రెగ్యులర్గా రావచ్చు అనమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనము అంటే లేడీలో కొన్నిసార్లు ఓసీ పిల్స్ తీసుకొని నెక్స్ట్ బంద్ చేసిన తర్వాత కూడా మనకి పీరియడ్ అనేది కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వచ్చు అనమాట. సో అట్లా మనకి ఇవి అంటే ఏవైనా రీజన్ అయి ఉండొచ్చు అనమాట మనకి పీరియడ్ ఒక్కోసారి మిస్ అవ్వడానికి. ప్రెగ్నెన్సీనే కాకుండా పైన చెప్పినవన్నిట్లో కూడా ఏదో ఒక రీజన్ ఉండొచ్చు అనమాట. సో మనకి ఎప్పుడైతే పీరియడ్ అనేది రెగ్యులర్గా రావట్లేదు, మిస్ అయ్యింది అంటే వన్స్ మనం ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం వన్స్ ఈ చెకప్స్ అన్నీ చేసుకుంటే మనకి రీజన్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఇట్లా కాకుండా పీరియడ్ ఒక్కోసారి ఏంటి అంటే మనకి రెగ్యులర్గా వచ్చినా కూడా బ్లీడింగ్ విషయం అనేది లైట్ ఉండొచ్చు అనమాట. అంటే చాలా పీరియడ్ అనేది చాలా పల్చగా, అంటే జస్ట్ ఒక 1 or 2 డేస్ రావడము, మనకి ప్యాడ్ మొత్తం కూడా సరిగ్గా అంటే తడవకపోవడము, చాలా లైట్ బ్లీడింగ్ అవ్వడము ఇట్లా జరగవచ్చు అనమాట. సో మరి ఇట్లా అంటే బ్లీడింగ్ చాలా లైట్గా అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో అంటే అసలు ప్రెగ్నెన్సీనే రాదా అంటే మనం ఏమని చెప్తాము అంటే నార్మల్గా మనకి పీరియడ్ లైట్గా రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఎప్పుడైనా మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది సరిగ్గా లేకపోతే, థిక్నెస్ అనేది సరిగ్గా లేకపోతే మనకి పీరియడ్ అనేది అంటే ఆ లైనింగ్ అనేది తక్కువ షెడ్ అయినప్పుడు మనకి పీరియడ్ అనేది లైట్గా రావచ్చు అనమాట. అంటే ఎగ్స్ కొంచెం తక్కువ ఉన్నా కానీ, హార్మోన్స్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు కూడా బాడీలో. సో వీళ్ళలో ఏంటి అంటే మనకు ఆ లైనింగ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు కాబట్టి బేబీ సరిగ్గా అతుక్కోలేకపోవచ్చు అనమాట. సో వీళ్ళల్లో ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మరి అట్లా కాకుండా బ్లీడింగ్ అనేది హెవీగా అవ్వితే మరి ఎట్లా, దానికి అంటే ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీకి రిలేషన్ ఏమన్నా ఉందా అంటే కొంతమందికి ఏంటి అంటే పీరియడ్ అనేది చాలా విపరీతంగా అవ్వచ్చు అనమాట. అంటే మనకు ఒక 2-3 అవర్స్లోనే చాలా ప్యాడ్స్ ఇట్లా మార్చడము, లేకపోతే బ్లీడింగ్ అనేది అసలు ఆగకపోవడము, మోర్ దాన్ 7 days అట్లా కంటిన్యూ అవ్వడము. ఇట్లా దేంట్లో చూడొచ్చు అంటే మనకి ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇట్లా ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లం ఏమన్నా ఉన్నప్పుడు కానీ. సో వీళ్ళలో ఏంటి అంటే మనకి కొంచెం ఫైబ్రాయిడ్స్ ఇట్లా ఉన్నప్పుడు కూడా మనకి పీరియడ్ అనేది హెవీగా రావచ్చు అనమాట. సో ఇట్లా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే PCO ఇట్లా ఉన్న వాళ్ళకి సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇవాల్యుయేట్ చేసుకొని దానికి రిలేటెడ్ మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఏ 2 ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కూడా మనకి మంచిది కాదనమాట. అంటే బాడీలో ఎక్కడో ఏదో చిన్న డిఫెక్ట్ ఉంది అని అర్థం. సో దాన్ని సరి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పాటింగ్ అనమాట.
స్పాటింగ్ అంటే మనకి నార్మల్ బ్లీడింగ్ అవుతుంది, కానీ మధ్యలో ఎప్పుడో ఒకసారి చిన్నగా ఇట్లా స్పాట్ లాగా జస్ట్ కొంచెం లైట్గా బ్లీడింగ్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇట్లా అవ్వడము కొన్నిసార్లు ఏంటి అంటే మనకి ఇది అంటే మెనార్క్ అట్లా ప్యూబర్టీ ఎటైన వాళ్ళలో కానీ లేకపోతే పెరిమెనోపాజల్ లేడీస్లో కానీ ఇట్లా చూస్తామన్నమాట. అట్లా కాకుండా మనకు కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లా కొన్ని పాలిప్స్ అనమాట, కంతులు లాంటివి ఉన్నప్పుడు కూడా మనకి ఇట్లా స్పాటింగ్ లాంటివి రావచ్చు అనమాట. లేదు అంటే కొన్నిసార్లు ఏంటి అంటే కొంచెం మనకి సెక్స్ తర్వాత కూడా రఫ్ సెక్స్ తర్వాత కూడా ఇట్లా మనకి స్పాటింగ్ లాంటివి, లేదు వెజైనల్ డ్రైనెస్ ఉంది మనకి పెరిమెనోపాజ్ ఆ టైంలో ఉన్నప్పుడు కూడా మనకి స్పాటింగ్ లాంటివి రావచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. మనకి బ్లీడింగ్ అనేది ఎక్కువగా అయినా తక్కువగా అయినా, లేదు బ్లీడింగ్ అనేది రాకపోతున్నా, స్పాటింగ్ లాంటిదైనా, ఇట్లా అన్నీ రూల్ అవుట్ చేసుకొని మనం ఒక రీజన్ ఏమై ఉండొచ్చు అనేది చూసుకోవాలి మనం. థ్యాంక్ యూ.